హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ప్రీవియస్ క్లాస్లో మనము నేత్ర అవాక్స్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేత్ర అవాక్స్ను ఐఏఎఫ్లో ఇండక్ట్ చేయడానికి కావలసిన ఎఫ్ఓసి క్లియరెన్స్ను రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ని మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వైమానిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. దీనిని డిఆర్డిఓ ఇండిజినస్గా స్వదేశీయంగా డెవలప్ చేయడం జరిగింది. ఇది అవాక్స్, ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. భారత గగనతలంలో ప్రవేశించే శత్రు క్షిపణులు లేదా డ్రోన్లు ఇటువంటి వైమానిక ప్రమాదాలను ముందుగానే ఇది పసిగట్టి హెచ్చరిస్తుంది. ఇది స్వదేశీ వైమానిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఫాల్కన్ అవాక్స్ మాదిరిగా పూర్తి 360 డిగ్రీస్ రాడార్ కవరేజీని అందిస్తుంది. ఈ అవాక్స్ గురించి చెప్పుకున్నాం. ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఈ ఫాల్కన్ అవాక్స్ అనేది భారతదేశం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంది. ఈ ఫాల్కన్ అవాక్స్ 360 డిగ్రీస్ రాడార్ కవరేజీని అందిస్తుంది. బట్ ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఈ నేత్ర అవాక్స్ అనేది కేవలం 240 డిగ్రీస్ కవరేజీని అందిస్తుంది. ఇది MK1 వేరియంట్కి సంబంధించి. ఇక 1A మరియు MK2 వేరియంట్స్లో ఈ కవరేజ్ మరింత పెంపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేత్ర అవాక్స్కి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ మరియు ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ మౌంటింగ్ ప్లాట్ఫామ్ గురించి కూడా మనము డిస్కస్ చేశాము. ఇన్ కేస్ ఎవరైనా ఈ క్లాస్ మిస్ అయ్యి ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ కోసం ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి. ఇక ఈ రాడార్ కవరేజీకి సంబంధించి వేరియంట్స్ చూడండి. నేత్ర MK1 కరెంట్ వేరియంట్ సుమారు 240 డిగ్రీస్ రాడార్ కవరేజీని కలిగి ఉంటుంది అండ్ రేంజ్ 250 to 500 కిలోమీటర్ రేంజ్ని ఇది కలిగి ఉంటుంది. ఇక ఫ్యూచర్ వేరియంట్స్ MK1A 240 డిగ్రీ కవరేజ్ని కలిగి ఉన్న రేంజ్ 450 to 550 కిలోమీటర్ ట్రాకింగ్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇక నేత్ర MK2 వేరియంట్లో వైడ్ రేంజ్ 300 డిగ్రీస్ వరకు కవరేజ్ ఉంటుంది. ఓవర్ 500 కిలోమీటర్ రేంజ్ని ఇది కలిగి ఉంటుంది. బట్ ఇజ్రాయెల్ నుంచి మనము దిగుమతి చేసుకుని ఆల్రెడీ వినియోగిస్తున్న ఫాల్కన్ అవాక్స్ మాత్రం 360 డిగ్రీస్ కంప్లీట్ కవరేజ్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే రాంగ్ అవుతుంది అండి. ఆన్సర్ ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణాన స్థిరం, ఉత్తరాన కదలికలు. భారత భూఫలకాల కదలికలపై NGRA శాస్త్రవేత్తల పరిశోధన. రీసెంట్గా వెనిజులాలో సంభవించిన ఎర్త్క్వేక్ డబులెట్ భూకంప ద్వయం నేపథ్యంలో భారత భూఫలకాల కదలికల మీద కొంత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే NGRA శాస్త్రవేత్తల పరిశోధనలోని కీలక అంశాలు ఇక్కడ చూద్దాం. దేశంలో భూకంపాల ముప్పును అంచనా వేయడానికి భారతీయ భూఫలకాల కదలికలు అంటే టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలికలు మరియు వాటిపైన పడుతున్న ఒత్తిడి కలిగే మార్పులపై హైదరాబాద్లో ఉన్న జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ NGRA శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మనకి తెలుసు ఎర్త్క్వేక్ మేజర్గా భూఫలకాలు టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక వలన ఏర్పడుతుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక వలన ప్రెజర్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఫాల్ట్ లైన్స్ నుంచి ఒకేసారి మనకి విధ్వంసాన్ని సృష్టించడమే మనము భూకంపంగా భావిస్తాము. భూకంప కేంద్రంని బట్టి మరియు అక్కడ ఉండే ఇతర కారణాల వలన తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశంలో భూకంప తీవ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనే దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఓవరాల్గా 1600 కంటే ఎక్కువ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనంలోని మేజర్ ఫైండింగ్స్ ఏంటండి? భారత భూఫలకం ఒకటిగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ దీని లోపల అనేక స్వల్ప మార్పులు జరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. భూమి పొరల లోపల ఫలకాల కదలికలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడం
పగుళ్లలో ఏర్పడే ఒత్తిడితో భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎర్త్క్వేక్ ప్రోన్ జొనేషన్ని మనం చూసినప్పుడు దక్షిణ భాగాన చాలా స్థిరంగా ఉండడంతో ఇక్కడి కదలికలు ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉన్నాయని, ప్రమాదం ఏమీ లేదు అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఉత్తర భాగంలో మాత్రం కొంత మార్పులకి లోనవుతున్నట్లు గమనించారు. ఎందుకు అంటే ఈ పెనిన్సులార్ బ్లాక్ వెరీ ఓల్డ్ అండ్ నాన్చలెంట్, చాలా స్థిరత్వం కలిగి ఉంటుంది. కాబట్టి దక్షిణ భాగం చాలా స్టేబుల్గా ఉండడంతో ఇక్కడ కేవలం 1 మిల్లీమీటర్ కంటే తక్కువ కదలికలు నమోదవుతున్నాయి. అయితే ఉత్తర భాగంలో మాత్రం చాలా ఎక్కువ కదలికలు నమోదవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఐటీసీజెడ్ మనకి యురేషియన్ ప్లేట్ మరియు ఇండియన్ ప్లేట్ ఈ రెండు ఒకదానికొకటి ఢీకొంటూ ఇక్కడ ఇండస్ శాంగ్పో సూచర్ జోన్ ఐటీఎస్జెడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఐటీసీజెడ్లో చాలా ఎక్కువ కదలికలు నమోదవుతూ ఉంటాయి. ఇందులోనే మనము హిమాలయ ప్రాంతాన్ని చూడవచ్చు. యురేషియన్ మరియు ఇండియన్ ప్లేట్ కొలిజన్ వలన, ఈ కాంటినెంటల్ ప్లేట్స్ కొలిజన్ వలన ఈ హిమాలయన్ రేంజెస్ అనేవి ఏర్పడ్డాయండి. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ రెండు ప్లేట్స్ యాక్టివ్గా కొలైడ్ అవుతూ ఉన్నాయి. అందువలనే ఈ ప్రాంతం సీస్మిక్ యాక్టివిటీకి చాలా ఎక్కువ అవకాశం ఉంది. హిమాలయాలు మరియు ఇండో మయన్మార్ సరిహద్దు ప్రాంతాలలో కదలికలు చాలా వేగంగా ఏడాదికి 15 నుంచి 20 మిల్లీమీటర్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాలలో ఒత్తిడి రేటు ఎక్కువగా ఉంది అని పరిశోధనలో గుర్తించారు. అలానే నార్త్ వెస్ట్ వాయువ్య ప్రాంతంలో మనం చూసినప్పుడు రాజపుతానా బ్లాక్ ప్రాంతంలో ఒత్తిడి రేటు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఎస్పెషల్లీ కచ్ ప్రాంతంలోని ఫాల్ట్ లైన్స్ వద్ద తీవ్ర ఒత్తిడి కారణంగా గుజరాత్ పరిసర ప్రాంతాలలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుజరాత్ రీజియన్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్గా చెప్పవచ్చు. అలానే భూగర్భ జలాల విపరీత వాడకం వలన భూగర్భ జలాలు తగ్గిపోవడంతో భూమి కొంతమేర పైకి లేస్తున్నట్లు ఉపగ్రహ పరిశోధనలలో తేలింది. ఎస్పెషల్లీ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ పరిసర ప్రాంతాలలో ఈ కదలికలను మనం చూడవచ్చు. అలానే ఇండో గంగా మైదానాలు కూడా వర్షాకాలం తగ్గిన తర్వాత నీటి భారం అంతా వీటి మీదనే కేంద్రీకృతం అవడంతో ఈ నీటి ద్రవ్యరాశి కారణంగా ఈ భూభాగాలు ఒత్తిడికి లోనవుతూ కదలికల మీద ప్రభావం చూపుతున్నాయి. సో ఇవన్నీ కూడా భారత భూఫలకాల కదలికలను ప్రభావితం చేస్తున్నాయండి. మనము ఒకసారి ఇండియా యొక్క సీస్మిక్ జోనేషన్ మ్యాప్ని పరిశీలిస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS 1893 స్టాండర్డ్స్ ప్రకారం 4 జోన్ మోడల్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ 4 జోన్ మోడలే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే 2025లో జోన్ 6ని కూడా ఏర్పాటు చేయాలి అని, హిమాలయన్ ఆర్క్ రీజియన్ని జోన్ 6 ప్రాంతంగా గుర్తించాలి అని ప్రపోజల్ వచ్చింది. అయితే తిరిగి 2026 మార్చిలో దీనిని రివర్ట్ చేయడం ద్వారా ప్రస్తుతం 4 జోన్ మోడల్కే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఈ 4 జోన్ మోడల్ని మనం చూసినప్పుడు జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2 ఇలాగ 4 జోన్స్గా విభజించారు. ఈ 4 జోన్స్లో జోన్ 5 నుంచి జోన్ 2కి వచ్చే కొలది ఇంటెన్సిటీ మరియు ఎర్త్క్వేక్ ప్రోన్ అనేది తగ్గుతుంది. జోన్ 5 అనేది హైయెస్ట్ ఇంటెన్సిటీ కలిగి ఉంటుంది. సుమారు MSK 9 ఆర్ హయ్యర్ వెరీ సివియర్ షేకింగ్ అనేది ఇక్కడ నమోదవుతుంది. అంటే ఎక్కువ భూకంప తీవ్రత ఉంటుంది. ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీని ఈ MSK స్కేల్ మీద కొలవవచ్చండి. ఇక్కడ MSK 9 లేదా హయ్యర్ అంటే వెరీ సివియర్ షేకింగ్ అని చెప్పవచ్చు. భారతదేశంలో సుమారు 11% ల్యాండ్ మాస్ ఇందులో కవర్ అయి ఉంది. కీ రీజియన్స్ని మనం చూస్తే మొత్తం ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా, అలానే జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాలు, అలానే రన్ ఆఫ్ కచ్ గుజరాత్ ప్రాంతంలోని రన్ ఆఫ్ కచ్ మరియు నార్త్ బీహార్లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా వెరీ సివియర్ ఎర్త్క్వేక్ ప్రోన్ని కలిగి ఉన్నాయి. అండ్ జోన్ 5 కేటగిరీలో చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కేటగిరీ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ రీజియన్ అంతా మనము జోన్ 5 కేటగిరీగా చెప్పవచ్చు. ఇలానే ఇక్కడ గుజరాత్ ప్రాంతంలోను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోను ఈ జోన్ 5 ప్రాంతాన్ని మనము గమనించవచ్చు. ఇక జోన్ 4 కేటగిరీలో హై డ్యామేజ్ రిస్క్ జోన్, ఇది MSK స్కేల్ మీద 8 స్కేల్ని కలిగి ఉంటుంది ఇంటెన్సిటీ లెవెల్. అండ్ భారతదేశంలో 18% భూభాగం ఇందులో కవర్ అయి ఉంది. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్, లడాక్,
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఈ జోన్ 4లో కేటగరైజ్ చేయడం జరిగింది. అలానే ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్, సిక్కిం ప్రాంతము ఇందులో ఉన్నాయి. అండ్ నార్థర్న్ పార్ట్స్ ఆఫ్ యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ కూడా ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా గుజరాత్ అండ్ మహారాష్ట్రలోని కోయినా రీజియన్ కూడా ఇందులో మనం చూడవచ్చు. ఇక జోన్ 3 అనేది మోడరేట్ డ్యామేజ్ రిస్క్ ని కలిగి ఉంటుంది. ఎంఎస్కే 7 రేటింగ్, మోడరేట్ షేకింగ్ లో ఇక్కడ చూడవచ్చు అండి. ల్యాండ్ మాస్ సుమారు 30% ఇందులో కవర్ అవుతుంది. కేరళ, గోవా, లక్షద్వీప్ ఐలాండ్స్ లాంటివి ఇందులో కవర్ అవుతాయి. అలానే యూపీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రాలలోని రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయండి. అలానే జోన్ 2 అనేది లో డ్యామేజ్ రిస్క్ జోన్. ఇది చాలా స్వల్ప షేకింగ్ కలిగి ఉంటుంది. ఎంఎస్కేలో 6 కేటగిరీలో 6 ఆర్ లెస్ కేటగిరీ మనం చూడవచ్చు. టోటల్ ల్యాండ్ మాస్ 41% భూభాగం ఈ జోన్ 2 కేటగిరీలో ఉంది. పెనిన్సులార్ షీల్డ్ ఏదైతే భారత దక్షిణ ప్రాంతంలోని పెనిన్సులార్ ప్రాంతం ఉందో, ఈ పెనిన్సులార్ బ్లాక్ అంతా కూడా స్టేబుల్ రాక్గా ఉంటుంది. కాబట్టి ఇదంతా జోన్ 2లో ఉంటుంది. అలానే సెంట్రల్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఇందులో మనం చూడవచ్చు. ఒకసారి ఈ మ్యాప్ని గమనిస్తే ఈ గ్రీన్ కలర్లో ఉండేవన్నీ కూడా మనకి ఈ పెనిన్సులార్ బ్లాక్ ప్రాంతంలోని జోన్ 2 మరియు సెంట్రల్ ఇండియా ప్రాంతంలోని జోన్ 2 కేటగిరీస్ మనం చూడవచ్చు. ఈ సీస్మిక్ మ్యాప్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? మనము ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో మనము జోన్కి తగ్గట్టు నిర్మాణాలు చేపడితే ఎక్కువ ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సీస్మిక్ జొనేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అలానే దీనికి కంటిన్యూయేషన్గా ప్లేట్ టెక్టానిక్ థియరీ మరియు కన్వర్జెంట్ బౌండరీస్, డైవర్జెంట్ బౌండరీస్కి సంబంధించి డీటెయిల్స్ చూడండి. అండ్ కాంటినెంట్ ప్లేట్స్ కొలిజన్ వలన, ఓషన్ ప్లేట్స్ కొలిజన్ వలన, కాంటినెంటల్ ఓషన్ ప్లేట్ కొలిజన్ వలన ఏమి ఏర్పడతాయి, ఇవన్నీ ఒకసారి స్టాటిక్ పార్ట్ కవర్ చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏడాదిలో 6 కోట్ల ఓట్లు తొలగింపు. ఈ ఆర్టికల్ సర్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. ప్రజెంట్ ఫేజ్ 3లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సర్ ప్రక్రియ మొదలైంది. ఈ ఫేజెస్కి సంబంధించి మొదటి నుంచి మనం చూసినప్పుడు గత ఏడాది జూన్ 24వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైంది. సర్ ప్రక్రియ ద్వారా బీహార్లో సుమారు 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. దీంతో అనేక మంది సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. బీహార్లో పైలట్ ప్రాజెక్టు తర్వాత గత ఏడాది అక్టోబర్లో ఉత్తరప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పుదుచ్చేరిలతో పాటు యూనియన్ టెరిటరీస్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా ఫేజ్ 2 ప్రారంభమైంది. ఈ ప్రాంతాలలో ఓటర్ల జాబితాను ఏకంగా 10.2% మేర కుదించడం జరిగింది. ఓవరాల్గా ప్రక్షాళనకి ముందు 50.99 కోట్ల క్యుములేటివ్ ఓటర్స్ ఉండగా సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ సంఖ్య 45.81 కోట్లకు తగ్గింది. అంటే దాదాపుగా 5.18 కోట్లకు పైగా పేర్లను తొలగించడం జరిగింది. ఎక్కువగా మరణించిన వారు లేదా పర్మనెంట్గా మైగ్రేషన్కి వెళ్ళిన వారి పేర్లను అండ్ డూప్లికేట్ ఎంట్రీస్ని ఇందులో తొలగించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు పైలట్ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్ మరియు ఫేజ్ 2 యొక్క గణాంకాలు ఇంపార్టెంట్ అండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21 క్లాజ్ 3 ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
అలానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కూడా దీనికి మద్దతునిస్తుంది. ఎందుకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు దీనిని తీసుకువచ్చారు అంటే కంబాటింగ్ పాపులేషన్ డ్రిఫ్ట్. చాలా ప్రాంతాలలో ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ సైడ్ మనం చూసినప్పుడు మైగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో 1 లేదా 2 లేదా అంతకు మించి ఎక్కువ రాష్ట్రాలలో ఓటర్ ఐడీలు నమోదు చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి అనామలీస్ని డేటా నుంచి తొలగించడానికి, డేటాని ఖచ్చితమైన స్థాయిలో ప్యూరిఫై చేయడం కోసం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తీసుకురావడం జరిగింది. అలానే పర్జింగ్ ఘోస్ట్ ఓటర్స్. కొన్ని సందర్భాలలో ఎలక్టోరల్ రోల్స్లో అసలు ఆ ప్రాంతానికి సంబంధం లేని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. అలానే డూప్లికేట్ ఎంట్రీస్ ఉండే అవకాశం ఉంది, లేదా మరణించిన వ్యక్తుల పేర్లు అలాగే కొనసాగుతూ ఉండవచ్చు. వీటన్నిటిని తొలగించడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అవసరమవుతుంది. అలానే లాంగ్ గ్యాప్స్ బిట్వీన్ ఓవర్హాల్స్. మనము 2002-2005 మధ్య స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని నిర్వహించడం జరిగింది. తరువాత రెగ్యులర్ రివిజన్స్ జరిగినా కూడా పూర్తి స్థాయిలో సవరణ అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాగా నిర్వహించలేదు. సో ఆ నేపథ్యంలోనే ఈ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తీసుకువచ్చారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించి మనం చూస్తే హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ద్వారా ముందు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్లకు ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ని అందించాల్సి ఉంటుంది. ఓవరాల్గా 3 సార్లు ఫిజికల్ విజిట్స్ బిఎల్ఓలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే మార్పులు, చేర్పులు, తొలగింపులు లాంటివి జరుగుతాయి. దెన్ ఫేజ్ 2లో పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్. అంటే ఈ సమయంలో ఒక ముసాయిదా ఓటర్ల లిస్టును విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్ ఓటర్ లిస్ట్ కాకపోయినా ప్రిలిమినరీ ఓటర్ లిస్ట్గా దీనిని చూడవచ్చు. దెన్ ఫేజ్ 3లో మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. ఈ ప్రిలిమినరీ ఓటర్ లిస్టు విడుదలైన తర్వాత 30 రోజుల పాటు ఒక సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 రోజుల సమయంలో సిటిజన్స్ ఏమైనా రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్స్ ఉన్నా, లేదా తమ వివరాలు తప్పుగా నమోదైన స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ మిస్టేక్గా నమోదైన, లేదా డిలేషన్ ఆఫ్ ఇల్లెజిటిమేట్ ఎంట్రీస్, ఒకవేళ వాళ్ళని తొలగించాల్సి ఉన్నా కూడా తొలగించబడలేదు అంటే వాటిని మీద కూడా క్వెరీస్ రైజ్ చేయవచ్చు. సో ఈ విధంగా 30 డేస్ విండో అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. దెన్ ఫైనల్ పబ్లికేషన్ డేటా అనేది జరుగుతుంది. స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అండ్ ద పోస్ట్ 2003 రూల్ ఇక్కడ చూడవచ్చండి. ప్రీ 2003 ఓటర్స్ అంటే 2003 కంటే ముందుగానే ఓటర్లు నమోదయ్యి ఉంటే వారికి ప్రాసెస్ సులభం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సర్ ప్రక్రియ 2003లో ముగిసినప్పుడు వాళ్ళకి రివిజన్ పూర్తయింది. కాబట్టి ఈ సర్ ప్రక్రియలో వారికి సులభంగా ఇంక్లూజన్ అనేది పూర్తవుతుంది. పోస్ట్ 2003 రిజిస్ట్రెంట్స్ మాత్రం కొంత రెగరస్ స్క్రూటినీని ఫేస్ చేయాల్సి వస్తుంది. వారు అఫీషియల్ డాక్యుమెంట్స్ని లైక్ ప్రూఫ్ ఆఫ్ బర్త్, పేరెంటేజ్ అండ్ రెసిడెన్సీ ప్రూఫ్స్ వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఆధార్ అనేది యాజ్ పర్ నామ్స్ కొన్నిసార్లు మాత్రం కన్సిడర్ చేస్తున్నారు, బట్ సపోర్టింగ్ డాక్యుమెంట్గానే తీసుకుంటున్నారు. ఇది ఫైనల్ ప్రూఫ్గా కన్సిడర్ చేయడం లేదు. బర్త్ సర్టిఫికేట్, పేరెంటేజ్ డాక్యుమెంట్స్ లైక్ స్కూల్ సర్టిఫికేట్స్ కావచ్చు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, అలానే రెసిడెన్స్ ప్రూఫ్స్, యూటిలిటీ బిల్ కావచ్చు అండ్ రెంట్ అగ్రిమెంట్స్. సో ఇవన్నీ కూడా ఈ యాక్సెప్టెడ్ డాక్యుమెంట్స్ ఫామ్లోకి చూడవచ్చు. సో ఈ విధంగా ఒక రెగరస్ స్క్రూటినీ అనేది ఈ సర్ ప్రక్రియలో జరుగుతుంది. కంప్లీట్గా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేవి ఫైనల్గా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ నేరగాళ్లపై సమిష్టి పోరు. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య మరియు ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తుంది. ఎస్పెషల్లీ ఇటీవల ఆర్బీఐ కొన్ని కీలక గైడ్ లైన్స్ని తీసుకువచ్చింది ఆన్లైన్ మోసాలు మరియు క్రెడిట్ కార్డు మోసాలకు సంబంధించి. ఫిర్యాదు అందిన 5 రోజులలోపు సొమ్మును తిరిగి జమ చేయాలి అని ఆదేశించింది. జనవరి 1, 2027 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో సైబర్ నేరాలకు సంబంధించిన గణాంకాలని మనం చూద్దాము. రోజురోజుకి భారతదేశంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
2024లో సైబర్ నేరాలు అంతకు ముందే ఏడాదితో పోలిస్తే 18% అధికమయ్యాయి. మనము డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను అందిస్తూ ఉన్నాము. అలానే యూపీఐ నెట్వర్క్ ద్వారా భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ని మరింత విస్తరించాము. ఈ ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ వలన ట్రాన్సాక్షన్స్లో అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీని మనము చూస్తూ ఉన్నాము. బట్ ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్గా చెప్పవచ్చు. కాయిన్కి రెండవ సైడ్ సైబర్ నేరాలు కూడా క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. ఆన్లైన్ మోసాలకి కూడా అనేక మంది అమాయకులు గురి అవుతూ ఉన్నారు. అలానే ఇటీవలి కాలంలో మనము తరచుగా వింటున్న ఒక మాట డిజిటల్ అరెస్ట్. అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదం అసలు మన చట్టాలలో ఎక్కడా లేదు. కానీ కొంతమంది సైబర్ నేరగాళ్లు మీ పార్సిల్లో డ్రగ్ ఉంది, లేదా మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, లేదా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీ వాళ్ళు ఇరుక్కున్నారు, కొంత అమౌంట్ ఇప్పుడు చెల్లించి డిజిటల్ అరెస్ట్ నుంచి బయటపడండి అని వాళ్ళ నుంచి దోచుకుంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వం డిజిటల్ అరెస్టు అనే విధానమే అసలు లేదు అని అనేక సందర్భాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అండ్ ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కూడా అభయ్ అనే ఒక చాట్ బాట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ అభయ్ అనేది సిబిఐ ఏదైతే నోటీసులు జారీ చేస్తుందో ఆ నోటీసులు కరెక్టా లేదా ఫేక్ అనేది వెరిఫై చేస్తూ ఉంటుంది. సో దీని వలన సైబర్ ఫ్రాడ్స్కి గురి అవ్వకుండా ఈ డిజిటల్ అరెస్ట్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దొంగ లావాదేవీలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న ఈ సైబర్ నేరాలను, దొంగ లావాదేవీలను అడ్డుకోవడంలో బ్యాంకింగ్ రంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితులలో ఖాతాదారుల ప్రమేయం లేని ఆర్థిక మోసాలలో నిర్ణీత మొత్తాన్ని 5 రోజులలోపు జమ చేయాలి అని ఆర్బీఐ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. లాస్ట్ టైం మనము చూసాము, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా, అంటే ఓటీపీ లాంటివి ఖాతాదారులు షేర్ చేయకుండానే బ్యాంకింగ్ నిర్లక్ష్యం కారణంగా లేదా థర్డ్ పార్టీ హ్యాకింగ్ ద్వారా వాళ్ళు ఖాతాలో సొమ్ములను కోల్పోతే 5 రోజులలోపు కాంపన్సేషన్ అమౌంట్ని జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాంపన్సేషన్ ఎంత ఉంటుంది అండి? టోటల్ లాస్ అప్ టు 50,000 వరకు ఉన్నప్పుడు 85% ఆఫ్ దేర్ నెట్ లాస్ని ఇక్కడ భరించాల్సి ఉంటుంది. ఇందులో 65% ఆర్బీఐ భరిస్తుంది, రిమైనింగ్ 10% కస్టమర్ బ్యాంక్ అండ్ రిమైనింగ్ 10% ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో సైబర్ నేరగాళ్ళు ఆ బ్యాంక్ భరించాల్సి ఉంటుంది. అయితే క్రాస్ బార్డర్ సైబర్ క్రైమ్స్లో బెనిఫిషియరీ బ్యాంక్ విదేశాలలో ఉంటుంది. ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల నుంచి హ్యాక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ 10% కూడా కస్టమర్ బ్యాంకే భరించాల్సి ఉంటుంది. క్యాప్ లిమిట్ ఎంతవరకు కంపన్సేషన్ ఉంటుంది అండి? 25,000 వరకు కంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ 85% లాస్ కానీ 25,000 కానీ ఇక్కడ క్యాప్ లిమిట్ నిర్ణయించడం జరిగింది. అయితే ఇది కేవలం ఈ ఫ్రాడ్ జరిగిన 5 రోజులలోపు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ హెల్ప్ లైన్కి కానీ రిపోర్టు చేసిన వారికి మాత్రమే లభిస్తుంది. అది కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్, ఒకసారి మాత్రమే వీరికి ఈ కాంపన్సేషన్ అనేది లభిస్తుంది. అయితే ఇలా మోసపోయిన వారికి కాంపన్సేషన్ ఇవ్వడం మంచిదే అయినా ఈ చెల్లింపును కేవలం ఒక్కసారికే పరిమితం చేయకుండా అన్ని సందర్భాలలోనూ బాధితులకు అండగా నిలవాల్సి ఉంది. ముఖ్యంగా మోసపూరిత లావాదేవీని నిలిపివేసే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించాలి. మనము బ్యాంకుకు వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని అబార్ట్ చేసే సమయంలో మొత్తం ఆ గోల్డెన్ అవర్ పీరియడ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. దీనివలన రికవరీ శాతం అనేది తగ్గిపోతూ ఉంది. అలానే అధికారిక నివేదికల ప్రకారం బాధితుల్లో సగటున 82% మందికి అసలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు ఎలా చేయాలనే దాని మీద అవగాహన కూడా లేదు. అండ్ తెలంగాణలో ఇలాంటి వారి సంఖ్య 73%గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 84%గా లెక్క తేలింది. గోల్డెన్ అవర్ పీరియడ్ని మనము దాటిపోతే ఆలస్యంగా ఫిర్యాదు చేయడము మరియు ఇతరత్ర కారణాల వలన 6 ఏళ్లలో మనము నేరగాళ్లు దోచుకుపోయిన డబ్బులో కేవలం 16% మాత్రమే రికవరీ చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ఇది కేవలం 12% మాత్రంగానే ఉంది. సో అందుకే ఇక్కడ సైబర్ నేరాల మీద అవగాహనను పెంపొందించడంతో పాటు సైబర్ నేరానికి గురి అయితే తక్షణమే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. అలానే బ్యాంకింగ్ వ్యవస్థలను కూడా వీటిని ఎదుర్కోవడానికి సన్నద్ధతను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకి సంబంధించి గణాంకాలు ఇంపార్టెంట్ అండి. అలానే
సైబర్ క్రైమ్ రిపోర్టింగ్కి సంబంధించి గణాంకాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కల్పకం ఐజీ కార్లో హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం. ఈ ఆర్టికల్ రీసెంట్గా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఐజీసీఏఆర్ కల్పకంలో హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించి కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. శుద్ధ ఇంధనం, అధునాతన అణు పరిజ్ఞాన రంగాలలో భారత్ పెద్ద ముందడుగు వేసింది. తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రంలో ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకుని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రీసెంట్గా ఏప్రిల్ 2026లో కల్పకం రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది అని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు అదే కల్పకం న్యూక్లియర్ కాంప్లెక్స్లో ప్రపంచంలోనే తొలిసారి అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకుని హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బార్క్ బాబా అణు పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ ప్రక్రియ ద్వారా అణుశక్తిని వినియోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే విధంగా ఐజీకార్లో ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక్కడ అధునాతన అణు రియాక్టర్ల ద్వారా కర్బన రహిత హైడ్రోజన్ను భారీగా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ని ఫ్యూచర్ ఫ్యూయల్ భవిష్యత్తు ఇంధనంగా అభివర్ణిస్తూ ఉన్నారు. హైడ్రోజన్ ప్రొడక్షన్ కొరకు అనేక టెక్నాలజీస్ అభివృద్ధిలో ఉండగా వీటన్నిటిలోనూ కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ ప్రక్రియ అత్యుత్తమంగా ఉంటుంది. ఇతర విధానాలతో పోలిస్తే ఇది తక్కువ ఉష్ణోగ్రతలను ఉపయోగించుకుంటుంది. అలానే ఈ ప్రక్రియలో శిలాజ ఇంధనాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తక్కువగా ఉంటుంది. దీనితో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి మనము వెలువడే ఉష్ణ శక్తిని ఉపయోగించుకుని హైడ్రోజన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కావచ్చు, లేదా న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనము వీటిని ఉపయోగించవచ్చు. దీనివలన హానికర గ్రీన్ హౌస్ వాయువుల విడుదల ఇందులో ఉండదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. జూన్ 26, 2026న ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఐజీసీఏఆర్ కల్పకంలో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో హైడ్రోజన్ ప్రొడక్షన్కి కావాల్సిన హీట్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అండి? డైరెక్ట్గా హై టెంపరేచర్ న్యూక్లియర్ ప్రాసెస్ హీట్ జనరేటెడ్ బై కల్పకం ఫాస్ట్ బ్రేడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి మనము ఈ సోర్సెస్ని తీసుకుంటాము. ఇక్కడ జనరేట్ అయిన హీట్ అనేది కెమికల్ ప్రాసెస్లో వాటర్ స్ప్లిటింగ్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెస్ మనం చూస్తే ఈ కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్లో కాపర్ మరియు క్లోరిన్ అనేవి కెటలిస్ట్స్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో కాపర్ క్లోరైడ్ CuCl మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ HClని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఈ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వచ్చే హీట్ని మనము వాటర్ స్ప్లిట్టింగ్ కోసం ఉపయోగిస్తాము. అండ్ ఫైనల్ నెట్ రియాక్షన్ మనకి యాజ్ యూజువల్ 2H2 ప్లస్ O2గా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అయితే అదర్ టెక్నాలజీస్ కంటే ఎక్కువ ఎందుకు ఈ కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ ప్రాసెస్ని ఉపయోగిస్తారు అంటే, కంపేర్డ్ టు అదర్ టెక్నాలజీస్ చాలా తక్కువ టెంపరేచర్స్ని ఇది ఉపయోగిస్తుంది. లైక్ 450 to 530 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మధ్య ఇది ఆపరేట్ అవుతుంది. హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఈ టెంపరేచర్ సరిపోతుంది. అండ్ ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే జీరో కార్బన్ ఫుట్ ప్రింట్. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్గా న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తున్న హీట్ని ఉపయోగిస్తాం కాబట్టి ఎటువంటి కర్బన ఉద్గారాలు ఇందులో ఉండవు. అందువలన జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఇక్కడ సాధ్యమవుతుంది. ఈ హైడ్రోజన్ ఫెసిలిటీని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ మరియు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. సో దానినే ఇప్పుడు ప్రారంభించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కల్పకం న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించి 2 టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి కల్పకం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ ఏప్రిల్ 6, 2026న క్రిటికాలిటీని సాధించింది. క్రిటికాలిటీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్లో ఇన్పుట్ కంటే ఎక్కువ అవుట్పుట్ ఎనర్జీని ఇచ్చినప్పుడు అది కమర్షియల్గా వయబుల్ అని భావిస్తాము. దానినే క్రిటికాలిటీ దశ అంటారు. సో ఈ క్రిటికాలిటీని ఇటీవల ఏప్రిల్ 6న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాధించింది.
అండ్ నౌ 2026 జూన్ 26న న్యూక్లియర్ ప్రాసెస్ హీట్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఈ కల్పకం ఐసీజీఏఆర్లో ప్రారంభించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1,00,000 కోట్ల రూపాయలకు ఏఐ ఆదాయాలు, భారత ఐటీ కంపెనీల హవా, నాస్కామ్ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవలి నాస్కామ్ నివేదికలోని కీలక అంశాలను వివరిస్తుంది. దీని ప్రకారం ఇటీవల కృత్రిమ మేధ విభాగం నుంచి భారత ఐటీ సేవల కంపెనీలు దాదాపుగా 10 నుంచి 12 బిలియన్ డాలర్స్ అంటే సుమారు 95,000 కోట్ల నుంచి 1.14 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అయితే దేశీయ ఐటీ కంపెనీలలో కేవలం 4వ వంతు మాత్రమే తమ ఏఐ ప్రయోగాలకు వాస్తవ రూపాన్ని ఇవ్వగలిగాయని పేర్కొంది. అయితే ఏఐ వలన చాలా వరకు మనము సాంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్ ఉండదు అని భావిస్తూ ఉన్నాము. బట్ సాంప్రదాయ సేవలకు గిరాకీ తగ్గదు అని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఏఐ వలన ఉత్పాదకత పెరుగుతుంది, మళ్ళీ చేయాల్సిన పనిని తగ్గిస్తుంది. టెక్నాలజీ సమన్వయం, డేటా రెడీనెస్, ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ భద్రత, ఏజెంట్ మేనేజ్మెంట్, నిర్దేశిత పరిశ్రమ సొల్యూషన్లు తదితరాలకు గిరాకీ పెరుగుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. అలానే ఏఐ సేవల ద్వారా భారతీయ పరిశ్రమ 10 నుంచి 12 బిలియన్ డాలర్లను సాధించింది అని అంచనాగా ఉంది. ఇందుకు 20 లక్షల మంది ఏఐ నిపుణులు మరియు అధునాతన ఏఐలో నైపుణ్యం ఉన్న 2 లక్షల వరకు ప్రొఫెషనల్స్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లలో 85% వరకు అజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్లు ఉన్నాయని నాస్కామ్ పేర్కొంది. అజెంటిక్ ఏఐ మరియు జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి అంటే, అజెంటిక్ ఏఐ అనేది కంటిన్యూయస్ లూప్లో ఆపరేట్ అవుతుంది. అటానమస్గా అది ప్లాన్ చేసుకుంటుంది, డెసిషన్స్ని తీసుకుంటుంది. హ్యూమన్ ఇంటర్ఫెరెన్స్ అనేది చాలా తక్కువగా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే జనరేటివ్ ఏఐలో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లలో 85% వరకు ఈ అజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్సే ఉన్నాయని నాస్కామ్ పేర్కొనడం చూడవచ్చు. అలానే ఈ రంగంలో మరొక 300 to 400 బిలియన్ డాలర్స్ వరకు అవకాశాలు ఉన్నాయని 2030 కల్లా అజెంటిక్ ఏఐ ద్వారా అదనంగా ఇది లభించే అవకాశం ఉండవచ్చు అని నాస్కామ్ పేర్కొంది. ఇందులో ప్రధానంగా లెగసీ మోడర్నైజేషన్, ఏఐ కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ, గవర్నెన్స్ వంటి వాటికి గిరాకీ ఎక్కువగా లభించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఏఐ వలన కలుగుతున్న లాభము అండ్ భవిష్యత్తులో ఏఐ మార్కెట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ను ఈ నాస్కామ్ నివేదిక వెల్లడించడం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ భారత నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త అధిపతిగా నియమితులయ్యారు. పర్సనల్ న్యూస్లో న్యూ ఐబీ చీఫ్ నియామకంకి సంబంధించి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో ఒకదాని వెంట మరొకటి 2 భారీ భూకంపాలు సంభవించాయి. 7.2, 7.5 తీవ్రతతో ఈ ఎర్త్క్వేక్ డబ్లెట్ అనేది ఏర్పడింది. దీని ఫలితంగా వెనిజులాలో తీవ్ర ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించాయి. భారతదేశం వెనిజులాకు మానవతా సహాయం కోసం ఆపరేషన్ అమిస్తాద్ను చేపట్టింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ అమిస్తాద్ అనేది దేనికి సంబంధించినది అని అడిగే అవకాశం ఉంటుంది. సో వెనిజులాలో హ్యుమానిటేరియన్ ఎయిడ్ కోసం ఈ ఆపరేషన్ని ప్రభుత్వం తీసుకుంది. నెక్స్ట్ వన్, 10,230 కోట్ల కనీస విలువ కలిగిన 500 ప్రైవేటు కంపెనీలతో యాక్సిస్ బ్యాంక్, బర్గుండి ప్రైవేట్, హురూన్ ఇండియా సంయుక్తంగా బర్గుండి ప్రైవేట్ హురూన్ ఇండియా 500 నివేదికను విడుదల చేశాయి. ఇందులో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా 5వసారి కూడా అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాలలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నార్త్ పోలోడోమ్ స్ట్రక్చర్లోని అత్యంత పురాతనమైన శిలల వయస్సు 302.4 కోట్ల సంవత్సరాలు అని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలోని రాళ్లను అంతరిక్షం నుంచి వచ్చిన ఓ భారీ ఉల్క దాదాపు 302.4 కోట్ల సంవత్సరాల క్రితం అత్యంత వేగంతో ఢీకొట్టింది అని పేర్కొన్నారు. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ఏ రాష్ట్రంలోని ఇన్ఫో వ్యాలీలో 2,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే
మొదటి 3D సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఒడిశా. అధునాతన ఎలక్ట్రానిక్స్, ఏఐ, 5G, రక్షణ సాంకేతికత, హై పెర్ఫార్మింగ్స్ కంప్యూటింగ్ రంగాలలో స్వావలంబనను పెంపొందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. 2026 ఏప్రిల్ 9 నుంచి 17 వరకు భారత్, ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసాలను సైక్లోన్ 4 పేరుతో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఈజిప్ట్లోని అన్షాస్. మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ సైక్లోన్ 4 అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? భారత్ మరియు ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం ఇది. నెక్స్ట్ వన్. గోధుమ, వరి పంటలకు FSA 3.0 ధృవీకరణను సాధించి ఈ ప్రపంచ గుర్తింపును పొందిన భారతదేశంలోని మొదటి సంస్థగా ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఐటీసీ లిమిటెడ్. FSA 3.0 రికగ్నిషన్ అంటే ఏంటి? ఫార్మ్ సస్టైనబిలిటీ అసెస్మెంట్. ఈ ధృవీకరణ అనేది భారత వ్యవసాయాన్ని అంతర్జాతీయ సుస్థిర ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావడానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో ఇది ఒక కీలక దశ. ఇవి మాదిరి ప్రశ్నలు అండి. ఈ వన్ లైనర్స్ కానీ మాదిరి ప్రశ్నలు కానీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకంటే ఇవి వన్ లైనర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అయి ఉండవచ్చు, లేదా ఆల్రెడీ ఈ టాపిక్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినవే ఉంటాయి. సో అందువల్లనే రిపీట్ చేయడం లేదు. ఒక టాపిక్ మీద కంప్లీట్ అనాలిసిస్ అవసరమైనప్పుడు ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. ఈరోజు క్లాస్లో సీస్మిక్ జోనేషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాలో భూకంప తీవ్రత ఏ ఏ ప్రాంతాలలో ఏ జోన్స్లో ఎక్కువగా ఉంది అనేది మనము కవర్ చేశాము. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.